మిస్టర్ మహేష్ రాబోతున్నారు. అబ్బో జర్కల రాజా ఉన్నాడు ఆయన. ఈ బుజ్జిబాబు మరి ఏం పర్ఫామ్ చేస్తారో తెలియదు నాకు. లడ్డు అబ్బో వీరు మిమిక్రీ చేస్తారంటండి. సో చూడగానే వాక్లోనే మనల్ని నవ్వించడానికి ప్రయత్నించినటువంటి మహేష్ గారు మిమిక్రీతో ఎంతగా నవ్విస్తారో చూద్దామా? రెడీ అండి? హైదరాబాద్. హలో, మన నందమూరి బాలకృష్ణ గారి మాటలు ఎట్లా ఉంటాయో మీకు విని చూపిస్తాను. సమరసింహారెడ్డిలో డైలాగులు ఉంటాయి. విలన్ ఇంటికి వెళ్ళినప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అరే సమరసింహారెడ్డి, ఏమిరా వచ్చినావో? ఏంటిరా? నీ అబ్బాయి నిన్ను రాయలసీమ గడ్డ మీద కనుంటే, నీ అబ్బాయి నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మలుసిన మీసమ్మ అయితే నేను ఇక్కడ తెగనకపోతే నా పేరు సమరసింహారెడ్డి కాదురా అంటారు. అట్లాగే నరసింహనాయుల్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. ఇది గుడి అని వదిలేశారా, ప్లస్ నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే రా, ఎనీ టైము రా. అట్లాగే సీమసింహంలో కూడా డైలాగ్ ఉంటుందండి. విలను మగాడివిరా అనగానే నీ పిల్లని చెప్పిందే పులి బిడ్డవురా, ఇది ఆ స్టేజ్ మొత్తం చెబుతుంది. అట్లాగే ఒక రైల్వే స్టేషన్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయండి. ఏ ఫ్యాన్స్ వాళ్ళు బాధపడే ఇది ఉండకూడదు, ఎందుకంటే నేను చెప్తున్నాను. చిరంజీవి గారు టీ అమ్ముతారు, బాలకృష్ణ గారు వేడి చెన్నపప్పులు గోలి ఫింగర్స్ అమ్ముతారు, కృష్ణ గారు పేపర్లు అమ్ముతారు, మన నందమూరి తారక రామారావు గారు డ్రింక్స్ అమ్ముతారండి. కూల్ డ్రింక్స్ చల్లగా ఉంటాయి, తాగుతారు మీరు అయ్యి. చిరంజీవి గారు ఏమంటారంటే టీఎం మీద ఎప్పుడు చాయ్ అండి, ఆ చాయ్ 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 చాయ్, ఈ చాయ్కి మరో పేరు టే 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 అంటారండి. అంటే బాలకృష్ణ గారు ఏడు చెనపప్పులు గోల్ ఫింగర్సురా, ఏడు చెనపప్పులు గోల్ ఫింగర్సురా అంటారండి. అట్లా కృష్ణ గారు ఏనాడు వార్త, ఆంధ్రజ్యోతి, శివరంజన, నవరంజన అంటారు. అట్లాగే మన నందమూరి రామారావు గారు మజా అంటారు. మన కొత్తగా వచ్చింది బాలకృష్ణ సినిమా, మీరు చూసే ఉంటారు, చెన్నకేశవరెడ్డి. అందులో డైలాగులు ఉన్నాయండి. డైలాగులు మీకు గుర్తే ఉంటాయి. చెమట పట్టకుండా చంపేస్తారా. ఇంకో డైలాగ్ ఉంటుందండి, సౌండ్ చేయకు కంఠం కోసేస్తా, మీ కొడుకులు కానీ ఎవరైనా వస్తే తల తీసేస్తా. అది డైలాగులు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు సుబ్బుల డైలాగ్ ఉంటుందండి, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, పళ్ళు 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 కొరక్కకు, పళ్ళు కొరకు పళ్ళు పళ్ళు కొరుకుతున్నాడంట పళ్ళు. అరే నారిగా నువ్వు వెళ్ళిపోరా, సుబ్బుడు డైలాగ్ అండి. నారిగా నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళను రా, నారిగా నువ్వు వెళ్ళిపో, తప్పు, ఇది బాగోదు అనగానే మన జూనియర్ రెడ్డి గారు రే తప్పురా నారిక అజ్జా ఒక షార్ట్ ఇస్తారు అక్కడ. ఇదండి, థ్యాంక్స్. హలో, నెక్స్ట్ రాజు గ్రూప్ రాబోతున్నారండి. సో రాజు గ్రూప్ రావడానికంటే ముందు మహేష్ గారు వెల్ డన్ అండి, చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. సో ఒకసారి గట్టిగా మహేష్ గారికి చెప్పట్లండి, వెల్ డన్. నెక్స్ట్ రాజు గ్రూప్ రాబోతున్నారు, రాధే గోవిందా సాంగ్ పై పర్ఫామ్ చేయడానికి.
సో వెల్కమ్ రాజు ఆన్ ద డయాస్. ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదు వదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా కోసమే బచావని వాటేసిన వయ్యారమా తొలి ప్రేమ జల్లులే కురవాలంట పరువాల పంటలే పంటాలంట చెలిపొక్క సిగ్గుతో మెరవాలంట కౌగిళ్ళ జాతర జరగాలంట అరే ఆకలి వేస్తే సోపులు ఇస్తా సోపులతోటి షాపులు ఇస్తా ఒడిలో సరసరి పడకేసే మావా కృష్ణ ముకుందా కన్నెక్కిష్టిందా కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అంగంగము వ్యామోహమే నీ పొందుకే ఆరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంట ఏకాంత సేవనే చెయ్యాలంట కసిగువ రెక్కలే విప్పిందంట నీకోసం పక్కలే పరిచిందంట అర్రే మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగ సిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపే
మృదు వదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ ప్రపంచంలో అందరూ అన్నం తింటారు, నేను దయాన్ని తింటాను. నా పేరు అమలాజ్పురి. ఈరోజు మన గుడివాడలో ఉదయ భాను గారు వచ్చారు. ఈ ప్రోగ్రాం జీవితంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. హలో అమలేశ్వరి గారు, నేను స్టేజ్ మీదకి వచ్చాను, ఏం చెప్తారు? ఒక్కసారి రాజశేఖర గారు మీరు కూడా రావాల్సింది కోరుకున్నాను. అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఉదయభాను గారు మన గుడివాడ వచ్చారు. ఉదయభాను గారిని గుడివాడ మేమే పంపాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరే మాట్లాడాలి. హలో హలో ఈరోజు జరిగే ప్రోగ్రాము చాలా గొప్పగా జరిగింది కావున మన ఉదయభాను గారికి ఉదయభాను గారు వచ్చారు, చాలా బాగా చేశారు, అందరూ డాన్సులు కూడా చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుందాము. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం అని చిత్రం నుంచి ఒక చిన్న వాయిస్ తీసుకుంటారు. ఏ మనిషి అయినా సరే ఒకరోజు 2 రోజులు చూస్తారు, మీకోసం 4 సంవత్సరాలు ఎదురు చూశాను. ఆదుకుంటారు నువ్వు సిద్ధు అంటే అంత తొక్కల పిలుపుస్తున్నావా? తొక్కల పిల్లపల మర్యాద చెప్తున్నాను, దయచేసి దొబ్బేయి. నాగార్జున గారు వచ్చి ఏం చేస్తారు చూద్దాం. నాగార్జున గారు ఒకసారి మీ స్టేజ్లో ఉంది రావాలి. ఎవరున్నారు నువ్వు? ఈ నాగార్జున అంటే అంత ఆశగా ఉంది నీకు? నాగార్జున అంటే ఎవరున్నారునా? నన్ను పిలవకపోతే అక్కడ వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన పిలవచ్చు కదా. అరే వెంకటేష్ ఒకసారి నువ్వు పిలవాలి. రాయ్ ఎంతమంది వచ్చినా సరే అంతమందిని అడ్డంగా నరికేస్తా. నన్ను పెట్టుకొని ఎవరు అనుకున్నారా? నేను స్టేజ్ మీద రావాలా? ఒక్కసారి అమలేశ్వరిని కానీ తెలుసుకుందాం. అమలేశ్వరి వచ్చే మీద ఒకసారి తుఫాన్ వస్తుంది. సెలవు తీసుకుంటాను, నమస్కారం. నెక్స్ట్ అండి, నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ పై పర్ఫామ్ చేయడానికి చక్కరి దొంగ రాజు రాబోతున్నారు. రాజు అండ్ హిస్ క్రూ. ఈ సాంగ్ తర్వాత కాంపిటీషన్ రిజల్ట్స్ ఉంటాయండి. రిజల్ట్స్ అనౌన్స్మెంట్ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకొని టాటా సీయూ గుడ్ బైలు ఉంటాయి. సో మరొక్కసారి సిటీ కేబుల్కి మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. హృదయపూర్వక కృతజ్ఞతలు సిటీ కేబుల్కి. ఇంత వండర్ఫుల్గా, ఇంత బ్యూటిఫుల్గా సెక్యూరిటీతో, ఎంత క్రౌడ్ వచ్చినా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా చక్కగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు. అండ్ ఐ కంగ్రాచులేట్ మిస్టర్ కళ్యాణ్ ఆల్సో ఫర్ దిస్. ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి కళ్యాణ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి రండి మీరు రావాలి. సో ఒకసారి చేతులు ఉన్న ప్రతి మనిషి చప్పట్లు కొట్టాలండి టు దిస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యాన్. ఎందుకంటే సోలోగా కష్టపడి ఇంత మంచి ప్రోగ్రామ్ని మీ అందరి ముందు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించగలిగాడంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎందుకంటే ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఏంటంటే ఇఫ్ వీ థింక్ వీ వాంట్ టు డూ సంథింగ్, వీ డెఫినెట్లీ కెన్ డూ ఇట్. ఇఫ్ వి స్ట్రాంగ్ అండ్ ఫర్మ్గా అనుకుంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనడానికి కళ్యాణ్ గారు ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ. నెక్స్ట్